బా మామ ఏంట్రా జీవితం మరీ అంత బోర్ కొట్టేస్తుంది. రోజు తిన్నామా, వండుకున్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేరా. ఏదో జూలో జంతువులాగా ఉందిరా బతుకు. అరే మామ నువ్వేం కంగారు పడకరా, 2 రోజుల్లో కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. ఇంకా అప్పుడు మనకు ఊరుకులు పరకలే, అస్సలు టైం ఉండదు. అమ్మో ఆ కాలేజీ పేరు ఎత్తకరా బాబు దయచేసి. ఆ ఫిజిక్స్ సార్ గుర్తొస్తేనే నా గడగలు ఆడిపోతుంది. అరే మామ బీకామ్ ఫిజిక్స్ ఏంట్రా, అయినా ఫిజిక్స్ సబ్జెక్ట్ మనకెక్కడ ఉందిరా, మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? ఉంటది అప్పుడప్పుడు వస్తుంటది మధ్యలో. అయినా నువ్వు మరేంట్రా ప్రతి దానికి తూ 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 అంటావు. నీ అంకమ్మ ఎగ్జామ్స్ కానీ పెట్టుంటే నీలాంటి స్క్రాప్ అంతా తొలిపోతుండ్రా. అది కాదు మామ, పుస్తకంలో ఒక్క అక్షరం రాయలేదురా. ఇప్పుడు కాలేజీకి కానీ వెళ్ళామనుకో నన్ను ఫుల్ సాగు కొడతారా, అదిగే భయం వస్తుంది. ఏం పర్లేదు మామ, నువ్వేం టెన్షన్ పడకు. నెక్స్ట్ ఇయర్ వాడేసుకో, మీ ఇంట్లో డబ్బులు ఖర్చు మిగులుతుంది. నెక్స్ట్ ఇయరా? అయినా నేను పుస్తకాలు రాయలేదని మా బాబుకి తెలిసిందనుకో నా వీపు విమానం వద్ద మోగించేస్తాడు రా. అరే మామ నీకు ముందే చెప్తున్నాను, పండక్కి గ్యాప్ లేకుండా అందరు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. నువ్వు డబ్బులు ఇప్పటి నుంచే దాచుకో, నా మీద వాడిపోకరా బాబు. అవును మామ నిజమే, ఆయన కొద్దిగైనా బుర్రందిరా. పాపం కుర్రోళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయని ఆలోచించారా. ఓ పక్క పవర్ స్టార్, ఇంకో పక్క సూపర్ స్టార్, ఆ పక్క స్టైలిష్ స్టార్, ఆ వెనకాల నేచురల్ స్టార్. ఇంతమంది స్టార్లు గ్యాప్ అవ్వకుండా వచ్చేస్తున్నారు. మన దగ్గర డబ్బులు ఎక్కడరా, పైగా రేట్లు పెంచుతారు 2 రోజులున్నా. అవును మామ, మన రెబల్ స్టార్ తప్పించి అందరు స్టార్లు వచ్చేస్తున్నారు. ఎలాగో ఏంటో డబ్బులు అప్పటికి ఉంటాయో ఉండవరా. మామ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మనం ట్యూషన్ చెప్తే ఎలా ఉంటుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు మావా, నువ్వేమైనా పెద్ద ప్రొఫెసర్ అనుకుంటున్నావా? అయినా మన గురించి చుట్టుపక్కల 30 ఊర్ల జనాలకు తెలుసు. ఒక్కడ కూడా జాయిన్ అవడు. ఫస్ట్ ఇయర్ కూడా వాళ్ళ డ్రైవర్ పాస్ అయ్యావు గానీ లేకపోతే ఏటవుతుందో తెలుసు కదా. 1, 2, 3, 4 ఊర్లో ఉన్న ర్యాంకులని మావే. వైద్య రంగంలో ఇదొక అద్భుతం అని చెప్పి వాట్సాప్ లో స్టేటస్లు పెట్టి అందరిని అట్రాక్ట్ చేద్దాంరా. ఒరే మామ అది వైద్య రంగం కాదురా, విద్యారంగం. దీనికోసమే కదరా నేను కాలేజీకి రావద్దని ప్రొఫెసర్లు బతిమాలుతుంది. నీలంటే ఎంత వెనకలైనా నేను వెనకడుగు వెయ్యినరా. చూడు, వారం రోజుల్లో ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేస్తాను. లెసన్స్ నువ్వు చెప్పు, డబ్బులు నేను వసూలు చేసుకుంటాను. అమ్మో నన్ను ఇందులో ఇరికించకరా బాబు, తేడా వచ్చిందనుకో మనల్ని పరిగెట్టించి కొడతారు. ఇవన్నీ కావుగానే నువ్వు అర్జెంట్ గా మార్కెట్ లోకి వెళ్ళి ఒక పెద్ద డబ్బా కొని డబ్బులన్నీ దాయడానికి సరిపోవు మరి. ఏమరా మామ, నాకు మటుకు నిన్ను అదే పెట్టిలో పెట్టి ఊరేగిస్తారు రోడ్ అంతా అనిపిస్తుందిరా. నాన్నగారండి నన్ను ఆశీర్వదించండి. ఏంట్రా ఆశీర్వదించాలా? ఏం ఊరగొచ్చావరా ఆశీర్వదించాలి? ఇప్పుడు ఏం చేసావు ఎంతకే? అది కాదండి, ఇప్పుడు నేను చేయబోయే పనికి మీ ఆశీర్వాదంతో పాటు ఆర్థిక బలం కూడా కావాలండి. ఆశీర్వాదం ఆర్థిక బలం ఉన్నా? అమ్మో డౌట్ లేదు, ఇడు కొంపల ముంచే పని ఏదో చేస్తున్నాడు అని అర్థం అవుతుంది. ఇంతకీ ఏంట్రా నీ బాధ? ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? మీ కొడుకు ప్రయోజకుడు కావడం మీకు ఇష్టం లేదా? లేదురా, నాకు అస్సలు నమ్మకం లేదు. నీ మీద అంత హోప్స్ కూడా నాకు లేవు. ముందు ఏం జరిగిందో చెప్పరా, ఈ బిల్డర్ పాపు. ఏం లేదండి, నేను నేర్చుకున్న చదువుని 10 మంది పిల్లలకి పంచాలనుకుంటున్నానండి. వాళ్ళని నా అంత ప్రయోజకుని చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. వద్దురా పాపం, అది ఎలాగా మీరు సంకనాగిపోయారు. పాప వాళ్ళ జీవితాలు ఎందుకు ఆడుకుంటారు. మూసుకుని మూల కూర్చోండి. ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేశారా? అయినా నేను ప్రయోజకుని అయ్యాక మిమ్మల్ని ఎయిర్ బస్సులో తిప్పుదాం అనుకున్నానండి, కానీ మీరు. ఒరే మైదానం, నువ్వు నన్ను ఎయిర్ బస్ ఎక్కించవసరం లేదురా. ఇంట్లో ఉన్న సైకిల్ అమ్మికుండా చాలురా బాబు, నువ్వేం చెయ్యికిరా బాబు. అదిగో రమేష్ కూడా వచ్చాడు. అరే మామ రారా, కొంచెం నువ్వని చెప్పరా పెద్ద ఆయనకి. అమ్మని ఇరికించాడు కదా, ఇప్పుడు ఈ నోట్లో నూరెట్టి కన్నా ఈ మేడ నుంచి దూకిసి పారిపోవడం బెటర్ రా బాబు. అంకుల్ గారు ఒకసారి ఈయన చెప్తుంది కూడా వినండి. సరిపోయారా పిల్లికి ఎలక్షన్ లాగా. మీరు ఎలాగా సంకనాగిపోయారు. ఇప్పుడు ఆడను కూడా నాకు ఇచ్చేద్దామంటే నేను చూస్తూ ఊరుకోను రా. మీ నడువు ఎరగొడతాను, జాగ్రత్త. ఏంటండి మమ్మల్ని అంత తక్కువ అంచనా వేస్తున్నారు? అయినా మాకేం రాకుండా ఇంతవరకు వస్తే అనుకున్నారా ఏంటి? ఒరే ట్యూషన్ చెప్పడానికి కనీసం స్థలం ఉండాలిరా. ఇప్పుడు పైన రెంట్లు చాలా పెరిగిపోయాయి, మన వల్ల కాదురా. ఎందుకురా ఇలాంటివన్నీ? నాన్నగారండి దీనికి పెద్ద డబ్బులే అవసరం లేదండి. స్థలం అంటారా, ఎలాగ మన మేడ ఖాళీగానే ఉంది. ఏక ఈ పబ్లిసిటీ అది అంటారా, ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఉన్నాయి కదా, దాంట్లో కొట్టేద్దాం.
అబ్బా వీళ్ళు ఇంకెలా వినరు కానీ ఒరే మీకు నాకు ఒక ఒప్పందం రా. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారనుకోండి మీకు అంత సపోర్ట్ నేను చేస్తాను. లేదు తప్పు చెప్పారనుకోండి రోజు 1 గంట నాతో ట్యూషన్ చెప్పించుకోండి మీరు, సరేనా? అమ్మో ఇదేదో తేడా కొట్టినట్టుంది. అంకుల్ గారండి నాకు అర్జెంటుగా బాత్రూమ్ వచ్చేస్తుందండి, నేను వెళ్ళాలి, మళ్ళీ వస్తానే. అమ్మ నాన్నగారు నాకు ఇప్పుడే స్టార్ట్ అయిందండి, నేను కూడా వెళ్ళొస్తానండి. రే ఏంట్రా క్వశ్చన్ అనగానే టాయిలెట్ వస్తుందా? ఇది స్కూల్ కాదురా, ఇల్లు. నేను చెప్పిన వినండి. అరే మొన్న నువ్వురా ఏడో అని చెప్పు పూర్తిగా. చెప్తానండి, మీరు ఎందుకలా కంగారు పెట్టేస్తున్నారు? అయినా సడన్ గా అడగకూడదు ఇలాంటివన్నీ, ముందే మాకు అన్ని చెప్తే మేము ప్రిపేర్ అవుతాం కదా. ఆగండి చెప్తాను. 7 ఒకట్ల 7, 7 2 14, 7 3 21, 7 4 అదే 7 4 అరే మాయా ఎంత చెప్పరా వచ్చారా? చెప్తున్నానండి. 7 4 28 మావా 28 చెప్పా. అదేనండి 7 4 32, 7 5 అదే చెప్తారా అండి. రే చెప్పరా. సరిపోయిందిరా, 7 ఏకమే పూర్తిగా రాదు నీకు. నువ్వు ట్యూషన్ చెప్పి జనాలు వదిలేస్తావా? నీకు వెనకాల మళ్ళీ ఆడు ప్రాంప్టింగ్ కొన్ని ఆడికేమన్నా వచ్చాయంటే ఆడు క్యాల్కులేటర్ లో చూసి కొడుతున్నాడు. అరే రమేష్ ఇలా చేతమైన ముద్ద వచ్చా నీకు పద్యం, అది చెప్పు. అంతేనా? ఇంత సింపుల్ క్వశ్చన్? ఏదో పెద్ద క్వశ్చన్ అడుగుతారని భయపడిపోయానండి. చేతమైన ముద్ద అందుకండి నేను మర్చిపోయానండి, నాకు శ్వాసంలో వీకెండ్ నేను. అబ్బా నాన్నగారు ఇప్పుడు ఇవన్నీ ఎవరు చదువుతున్నారండి? ఎప్పుడా మీరు చిన్నప్పుడు క్వశ్చన్లు మమ్మల్ని అడిగితే ఎలాగండి? ఎడవల్ల ఆపండి రా. ఏమొచ్చాను రా మీకు? ఏమొచ్చాను ప్రైవేట్ చెప్తారు? మామా నువ్వు బాగుంటావు, రేపు కలుస్తాను రా, ఫోన్ చేయి మాయా, నేను జంపు.